నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. దొరల పాలన నుంచి విముక్తి పొంది ప్రజల తెలంగాణగా మారిన రాష్ట్రాన్ని ఉద్యమ పంతాలోనే పునర్నిర్మించుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ద్రోహులను తరివేసిన విధంగా ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న వారిని బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంతో పోటీ పడి తెలంగాణను నంబర్ 1 గా నిలబెట్టుకుందామని పేర్కొన్నారు. సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడి తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సమగ్ర అభివృద్ధిని సాధించుకునే క్రమంలో ప్రపంచంలో పోటీ పడి తెలంగాణను నంబర్ 1 గా నిలబెట్టుకుందామన్నారు. ఆ దిశగా పెట్టుబడులు పెట్టాలని తెలంగాణ ప్రవాసులను సీఎం కోరారు. దొరల పాలన నుంచి తెలంగాణ విముక్తి పొంది ప్రజల తెలంగాణగా మారిందన్నారు. ఉద్యమ పంథాలోనే రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందాం. రాష్ట్ర సాధన ఉద్యమంలో ద్రోహులను తరిమేసినట్లే ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ మిత్రుడు దుద్దేల శ్రీధర్ బాబు గారిని, మాజీ మంత్రివర్యులు, మాజీ స్పీకర్, శాసనసభ్యులు, తెలంగాణ సమాజంలో రైతులకు ప్రతీకగా నాటు వాకిలి నిర్మాణం నుంచి రైతుల కోసం ఆర్ఎస్ఎల్ కృషి చేస్తున్న శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా నాగార్జున సాగర్ యువ శాసనసభ్యులు జయగిరి గారు, కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ వైఎన్ రెడ్డి గారు, సింగపూర్ కల్చరల్ మా కండగా నిలబడటకు మనస్ఫూర్తిగా పెద్ద రాజకీయ ఉపన్యాసాలు మాట్లాడే వేదిక కాదు. కాకపోతే స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశం యొక్క స్థితిగతులను, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం యొక్క పరిస్థితులను మనం అంచనా వేసుకున్నప్పుడే ఆ అంచనాల నుంచి, అనుభవాల నుంచి భవిష్యత్ ప్రణాళికలను రచించుకొని ముందుకు వెళ్లాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలో మీ యొక్క అనుభవాన్ని జోడించి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలో పోటీ పడే విధంగా ఆనాటి తరువులోని దేశం అతలాకుతలమై తాగడానికి నీళ్లు లేక, చదువుకోవడానికి విద్యా అవకాశాలు లేక, నాయకత్వ లోపంతో పరాయణంలో ఉన్న భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి బాధ్యతలు వహించే నాడు దేశం యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంది. అందుకే వనరుల లేని, నాయకత్వం రకరకాలుగా ఉండడం, వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశంలో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఒక రెవల్యూషన్ కింద తీసుకున్నవారు ఉన్నంతలో ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. అర్జీలను పరిశీలించిన అనంతరం ఆయా దరఖాస్తుదారునికి సమాచారం అందించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు చేపట్టిన గ్రామ వార్డు సభలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలు పలు సమస్యలపై ప్రజావాణిలో అర్జీలను సమర్పించడం జరిగిందన్నారు. ఆ దరఖాస్తులు సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. భూ సమస్యలు, రైతు భరోసా, గ్రామ పంచాయతీ, రెవెన్యూ తదితర సమస్యలకు సంబంధించి 118 అర్జీలు వచ్చాయని చెప్పారు. ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి ఆయా దరఖాస్తుదారునికి సమాచారం అందించాలని సూచించారు.
కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో నకిలీ నోట్లు కలకలం రేపాయి. చెద్మల్ తాండాలోని లక్ష్మమ్మ ఆలయ కమిటీలో 3 రోజుల క్రితం చోటు చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కాగా తాండాలోని పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో 500 రూపాయల నకిలీ నోట్లు కలకలం రేపాయి. మండలంలోని చెద్మల్ తాండాలో ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని చెద్మల్ తాండాలో గల లక్ష్మమ్మ ఆలయంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి ముందు 3 రోజుల పాటు జాతర సాగుతోంది. జాతర సందర్భంగా అమ్మవారికి భక్తులు హుండీలో కానుకలు చెల్లించుకుంటారు. హుండీ ఆదాయం లెక్కింపులో వచ్చిన నగదును తాండవాసులకు తక్కువ వడ్డీకి అప్పుగా ఇస్తారు. ఈసారి కూడా ఆలయ హుండీ దాదాపుగా ₹1 కోటి వచ్చినట్టు తెలిసింది. అయితే హుండీ లెక్కింపు సమయంలో అన్ని ఒరిజినల్ నోట్లే రాగా మరుసటి రోజు తాండవాసులకు అప్పుగా ఇచ్చే సమయంలో నకిలీ నోట్లు బయటపడ్డాయి. దాదాపు లక్షల్లో 500 రూపాయల నకిలీ నోట్లు బయటపడడంతో తాండాలో ఆందోళన మొదలైంది. ఎప్పుడు లేనిది నకిలీ నోట్లు రావడంతో తాండవాసులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే కావాలని నకిలీ నోట్లను అప్పుగా ఇచ్చే వాటిలో జమ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా 3 వ్యక్తుల మీద తాండవాసులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా సమాచారం. ఇటీవల బాన్సువాడ డివిజన్ పరిధిలో సుమారు 60 లక్షల నకిలీ నోట్లు విడుదల చేయడానికి ప్రయత్నించిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి నకిలీ నోట్లను సీజ్ చేశారు. నెల రోజులు కూడా గడవక ముందే మళ్లీ నకిలీ నోట్లు బయటకు రావడం కలకలం రేపుతోంది. అయితే నకిలీ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు తీసుకొచ్చి చలామణి చేస్తున్నారనేది పోలీసుల విచారణలో తేలనుంది. ఈ నెల 21వ తేదీ నుంచి 24 వరకు తాడ్వాయి మండలంలోని 18 గ్రామాలలో గ్రామ సభలు ఉంటాయని ఎంఆర్ఓ రహీముద్దీన్ అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ఎవరికైనా పేరు నమోదు కాకపోతే ఆందోళన చెందవద్దని చెప్పారు. అర్హులైన లబ్ధిదారులు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. తాడ్వాయి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై గ్రామ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఎంఆర్ఓ రహీముద్దీన్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త రేషన్ కార్డు, రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా పథకాల కోసం గ్రామ సభ నిర్వహించి లబ్ధిదారులు గుర్తిస్తామన్నారు. లబ్ధిదారుల కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్, ఫోన్ నంబర్లు తదితర పూర్తి వివరాలు రాసి ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు చివరి తేదీ అంటూ లేదని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ఎవరికైనా పేరు రాకపోతే ఆందోళన చెందవద్దన్నారు. మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సాజిద్ అలీ, ఏపీఓ సవిత, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అది వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఇచ్చిన ఉంటే కూడా వాళ్ళు అది కూడా తీసుకోమని ఇంకా మీరు మేడం చెప్పినట్టు మేడం మీకు ఆల్రెడీ చెప్పింది అందరూ వైట్ పేపర్స్ పెట్టుకోమని. అప్పుడు అక్కడ ప్రజలు వైట్ పేపర్ తీసుకురావాలి.
నేను ఆ డౌట్ అడిగినా, ఎందుకంటే ఇప్పుడు బాగా మంది వెళ్తారు. ఇప్పుడు దాంట్లో రాష్ట్రంలో ఒకడు ఉంటాడు, గౌరవపడతారు వాళ్ళు రాను వాళ్ళు, ఏదో ఇప్పుడే అయిపోతుంది అది. ఫస్ట్ ఏంటంటే వాళ్ళకు ఏం చెప్పాలంటే ఇది నిరంతర ప్రక్రియ, ఇది ఎప్పటికీ ఉంటుంది, ఇప్పటికీ అయిపోదు. అది ఒకటి పబ్లిక్లో అందరికి తెలియాలి. తప్పనిసరిగా వచ్చి వాళ్ళు మేము ఏదైతే వెరిఫికేషన్ చేసినానో అటువంటి లిస్టు ఆ గ్రామ సభలో చదవడం ఉంటుంది. ఆ దాంట్లో ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ వాళ్ళు ఏమన్నా తప్పుగా వాళ్ళు వెరిఫికేషన్ ఉంటే దానికి సంబంధించి మీ ఆబ్జెక్షన్ కూడా తెలపవచ్చు. అదేవిధంగా రేషన్ కార్డులో పేరు నమోదు కాని వాళ్ళు కూడా కార్పెట్ వేయండి. దాంట్లో కూడా మనకు 2 బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళు ఎక్కువసేపు కూడా కూర్చోరు, కుర్చీ ఏర్పాటు చేస్తారు కదా, వాళ్ళకి కంపల్సరీ చెప్పండి. ఆధార్ నెంబర్ ఒకవేళ లేకపోయినా అని, అప్పుడు లేకపోయినా అని ఫోన్ నెంబర్ రాసుకున్నాం అనుకోండి, మనం కలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత నాన్ పక్కా హౌస్ విత్ సైడ్, నాన్ పక్కా హౌస్ వితౌట్ సైడ్, 2 లిస్ట్ మనము డిస్ప్లే చేయాల్సి వస్తుంది అంతే. హౌస్ సైడ్ పత్రాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఒక రేషన్ కార్డు కొరకే వాళ్ళకు వాళ్ళ ఆధార్ కార్డు, మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు తీసుకొని ఎంతమంది ఫ్యామిలీ ఉన్నారో అంతమంది ఆధార్ కార్డు పెట్టి ఒక అప్లికేషన్ రాసి ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. లయన్స్ క్లబ్, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని కళాభారతి ఆడిటోరియంలో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు మోటివేటర్లు అవగాహన కల్పించారు. జీవితంలో ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని లక్ష్య సాధనకు నిరంతరం కృషి చేయాలని చెప్పారు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చని విద్యార్థులకు నమ్మకాన్ని కల్పించారు. ప్రణాళికయుతమైన జీవితాన్ని అలవర్చుకోవాలని, ఓటమికి కుంగిపోకూడదని, దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. ఎగ్జామ్స్ తో పాటు లైఫ్ లో సక్సెస్ కావాలని బెస్ట్ విషెస్ తో ఇట్లా రండి. దగ్గర 2 months నుంచి కూడా తిరుగుతున్నారు.
మనకి ఈరోజు ఇంపాక్ట్ ప్రోగ్రామ్ నుంచి వచ్చిన టీమ్ మెంబర్స్కి, అలాగే మన లయన్స్ క్లబ్ మెంబర్స్కి, వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా, ఇక్కడ ఉన్న చిన్న చిన్న పిల్లలు అందరికీ కూడా, అలాగే మా మెసేజ్ త్రూ చెప్తారు కదా. అరే సౌండ్ చేయకపోతే నేను ఇక ఊకొని చెప్తారు కదా, అట్లా గట్టిగా సౌండ్ రావాలా. మీ అందరు కూడా మరి ఇప్పుడు మనకు 10th చేయాల్సిన ఫోన్ నెంబర్ 87-126-711. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. బాధితులను ఆ మత్తు నుండి దూరం చేయడం వారి ఆశయం తప్ప శిక్షించడం కాదు. సీనియర్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, క్షణికమైన ఒత్తిడి, సహచరుల ప్రభావం వల్ల డ్రగ్స్ ఎక్కువ జరుగుతుంటాయి. మన కామారెడ్డిలో జరగడం చాలా గొప్ప విశేషం. ఎందుకంటే ముఖ్యంగా పిల్లలకి మోటివేషన్ క్లాసెస్ అంటే చాలా భవిష్యత్తులో నిరుపులో కొత్త ఆలోచనలు, కొత్త మార్పులు చేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం వినడం వల్ల మీరు ముఖ్యంగా మీ భవిష్యత్తు మార్పు చెందుతుంది. వింటే మీకు ధైర్యం అనేది ఉంటుంది, కొత్త ఆలోచన శక్తి పెరుగుతుంటుంది. ఇట్లాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. మీరు అభివృద్ధి పథంలో నడవాలి. క్లబ్ ఆఫ్ కామారెడ్డి వివేకానంద ఆధ్వర్యంలో ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ వారి సహాయకారాలతో ఈరోజు ఇంపాక్ట్ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మా అధ్యక్షుల గారికి ఎప్పటి నుంచో కోరిక, 10వ తరగతి ప్రభుత్వ విద్యార్థులకి మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఎగ్జామ్స్ వస్తున్నాయి. వారికి మున్ముందు వారి భవిష్యత్తులో వారు ఏం నిర్ణయించుకోవాలనుకునే దాని గురించి, వాళ్ళు ఎగ్జామ్స్ ఎలా రాయాలనుకునే దాని గురించి ఈ హైదరాబాద్ నుంచి ఇంపాక్ట్ స్పీకర్స్ అనే చాలామంది వచ్చారు. వారి ఆధ్వర్యంలో మోటివేషన్ ద్వారా పిల్లలు ఒక 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించుకునే స్థాయికి వాళ్ళు వెళ్ళారు. నిజంగా ఇది ఒక మంచి అవకాశం మా లయన్స్ క్లబ్కు దక్కడం మా యొక్క అదృష్టం. ఇంకొకటి ఏంటంటే మన ఇంపాక్ట్ అధ్యక్షులు గంప నాగేశ్వర అన్న గారి ఆధ్వర్యంలో వారి శిష్యులతోటి ఈ ప్రోగ్రాం జరిగింది. మున్ముందు విద్యార్థులందరూ భవిష్యత్తులో ఒక మంచి స్థానానికి వెళ్ళి వారి యొక్క ఈరోజు మన కళాభారతి ఆడిటోరియంలో లయన్స్ క్లబ్ వివేకానంద ఆధ్వర్యంలో ఇంపాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దీనికి మన ఇంపాక్ట్ ఫౌండర్ గంప నాగేశ్వరం, శిష్య బృందం వారిచే మెయిన్గా గవర్నమెంట్ స్కూల్ 10th క్లాస్ స్టూడెంట్లందరికీ ఈరోజు మోటివేషన్ క్లాసులు చెప్పడం జరిగింది. వీరు ఉన్నత స్థాయికి ఎదగాలి, ఫ్యూచర్ ఎట్లుంటుంది అనే దానికి సంబంధించిన మ్యాటర్ పూర్తిగా వీళ్ళ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిజాం సాగర్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ ఎస్ఐ మహేష్ విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. సిగ్నల్, ట్రాఫిక్ రూల్స్ పై ప్రాక్టికల్గా వివరించారు. విద్యార్థులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు తారాసింగ్, తిరుపతి, శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈరోజు లిటిల్ స్కాలర్ స్కూల్ స్టూడెంట్స్కి రోడ్ రూల్స్, ట్రాఫిక్ రూల్స్, సిగ్నల్స్ మరియు ప్రతి ఒక్క వాళ్ళు అడిగిన డౌట్స్ పైన అవగాహన కల్పించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చిన్నపిల్లలు వాళ్ళ ఫ్యూచర్లో రోడ్డు భద్రతను పాటిస్తూ ట్రాఫిక్ రూల్స్ పైన అవగాహన కోసం ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరిగింది.
మాస్టర్ ప్లాన్ రద్దు జీవోపై తాడో పేడో తేల్చుకుంటామని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రకటించింది. భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా సోమవారం 2వ రోజు కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టేకిరాల గ్రామంలో మాస్టర్ ప్లాన్ బాధిత గ్రామాల రైతులు సమావేశమయ్యారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. అలాగే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో భూముల కోసం మరో ఉద్యమానికి సిద్ధమవుతామని తేల్చి చెప్పారు. స్థానిక ఎమ్మెల్యేలు ఈ విషయమై ప్రత్యేక దృష్టి సారించి తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హిందూ శ్మశాన వాటికల్లో వసతులు ఏర్పాటు చేయాలని పట్టణ అభివృద్ధి సదరు సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ ఇందు ప్రియ వినతి పత్రం అందజేశారు. పట్టణంలోని ఇంద్రానగర్, పెద్ద చెరువు వద్ద గల 2 హిందూ శ్మశాన వాటికల్లో పేరుకుపోయిన ముండ్ల పొదలు తొలగించాలని కోరారు. నీటి సౌకర్యం, బాత్రూమ్ వసతులు, విద్యుత్ దీపాలు లేక ఎవరైనా మరణిస్తే వారి అంతిమయాత్రలో పాల్గొన్న ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. మందకృష్ణ మాదిగ జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని కోటగిరి ఎంఆర్పీఎస్ నాయకులు హెచ్చరించారు. మాదిగల ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా మాట్లాడడం సరైంది కాదన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేసిన రామ్మూర్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మందకృష్ణ మాదికపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాల మహానాడు జాతీయ అధ్యక్షులు పసుల రామ్మూర్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ నాయకులు సోమవారం కోటగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఏసీ వర్గీకరణకు దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకుల మద్దతు మాదిగలకు ఉన్నదని చెప్పారు. 30 సంవత్సరాలుగా సామాజిక న్యాయం కోసం పోరాడుతుంటే మాలలు అడ్డుపడుతున్నారన్నారు. మందకృష్ణ మాదిగను చంపుతామని బెదిరింపులకు పాల్పడిన రామ్మూర్తిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు కోటగిరి ఉమ్మడి మండల కేంద్రం నుండి కోటగిరి పోలీస్ స్టేషన్లో ఏదైతే మొన్న గత 17వ తారీఖు నాడు పసుల రామ్మూర్తి జాతీయ మాలనాడు అధ్యక్షుడు ఉన్నారో వారు మా మందకృష్ణ మాదిగ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మా ఎంఆర్పీఎస్ కార్యకర్తలను ఎంతో బాధ కలిగిస్తుంది. మరి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో మందకృష్ణ మాదిగను ఈ భూమి మీద లేకుండా చేయండి, అతన్ని చంపి పడేయండి అని ఆదేశాలు జారీ చేయడం ఇది కరెక్ట్ రాజ్యాంగపరంగా మాటలు కావు. ఇది శాంతి భద్రతలకు ఈరోజు వారిని కూడా రాష్ట్రం నుంచి బహిష్కరించాలని వారు చెప్పడం బాధాకరమైన విషయం. ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో చట్టబద్ధత ఉన్నది, దానికి రాజ్యాంగం ఉంది. రాజ్యాంగ ఆధారంగానే ఇది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు వశీకరణ జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము ఈరోజు ఎంఆర్పీఎస్ పక్షాన కోటగిరి ఉమ్మడి మండల పక్షం నుంచి ఈరోజు మా కార్యకర్తలు మేమందరం వారిపై పిటిషన్ పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి వారికి కఠిన శిక్షించాలని, వారిపై చర్యలు తీసుకోవాలని కోటగిరి మండల పక్షం నుంచి ఇక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ గారికి కోరడం జరిగింది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం.